అయ్యా పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంత దారుణంగా నరికేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంత దారుణంగా నరికేశారు. అంటే మన జన సైనికుడిని ఇలా ఊచకథ కోస్తుంటే ఈ వీడియో మీ దాకా చేరిందని చెప్పి మాకు న్యూస్ కూడా వచ్చింది. అయినా కానీ మీరు నిమ్మకు నీరెట్టినట్టు కూర్చున్నారంటే కనుక ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది అయ్యా? చెప్పండి అయ్యా. నేను ఒక జన సైనికుడి కింద అడుగుతున్నా, అంతేనా? మన జన సైనికుడిని ఇట్లా నరికేస్తూ ఉంటే, ఒక అవినీతి మీద పోరాటం చేస్తుంటే ఆ జన సైనికుడిని అలా నరికేస్తూ ఉంటే మీరు అట్లా చూస్తూ ఉంటారయ్యా? చెప్పండి, చెప్పండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు. ఫ్రెండ్స్, సెకండ్ అటాక్ మళ్ళీ చేసేది చూడండి ఎంత ఘోరంగా నరికేశారో. ప్లీజ్ అందరూ పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కోటిపల్లి అయ్యప్ప. ఇతను గోదావరి జిల్లాలో బాగా పేరుగాంచిన వ్యక్తి. పాపం ఈయన ఈరోజు చాలా కష్టకాలం వచ్చింది. ఈయన మీద 2 సార్లు అటాక్ జరిగింది. ఎవరు చేశారు అంటే కనుక ఆ ఊరికి సంబంధించిన భూపతి రాజు, అట్లాగే అతికాల శ్రీను. వీళ్ళిద్దరూ చెయ్యని దుర్మార్గాలంటూ ఉండు ఆ ఊర్లో. ఇతను అసలు కోటిపల్లి అయ్యప్ప అంటే ఎవరు? ముందు దాని గురించి డిస్కస్ చేసుకుంటే కనుక ఆయన ఒక జన సైనికుడు. ఆ జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు గెలవడం కోసం 200 ఆర్టికల్స్ రాసేది. అలాగే నాగేంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి మీద, ఆయన దాన ధర్మాలు, ఆయన వ్యక్తిగతం మీద ఒక 20 ఆర్టికల్స్ చిరంజీవి గారి మీద రాసేది. అట్లాగే జనసేన గెలవాలని చెప్పి ఆయన సాయశక్తుల కృషి చేసేది. అట్లాంటి జనసైనికుడికి ఈ రోజున ఎంత కష్టం వచ్చింది అంటే కనుక అసలు 2 సార్లు కరెక్ట్గా పెళ్లి 10 రోజుల ముందు ఈ అతికాల శ్రీను అట్లాగే భూపతి రాజు వీళ్ళిద్దరూ కలిసి ఇంటి మీద అటాక్ చేయించారు. కరెక్ట్గా మ్యారేజ్ 10 రోజుల ముందు అందనగా చెడగొట్టడానికి ఇంటి మీద అటాక్ చేయించి ఒక 100 మందిని తీసుకొచ్చి వాళ్ళకి తాగుడు పోయిచ్చి బిర్యానీ పొట్టనాలు ఇచ్చి ఇంటి మీద అటాక్ చేస్తే ఆ తాగిన తిమ్మిరిలో బీరువాలు, అద్దాలు అన్నీ పగలగొట్టి ఆ టైంలో 60 నుంచి 80 కాసులు బంగారం దొబ్బేశారు. అది కాకుండా 15 లక్షల రూపాయలు లోన్ పెట్టుకున్నాడు పాపం ఇంటి పెళ్లి ఖర్చులకి. ఆ 15 లక్షల రూపాయలు కూడా పోలీసు వారికి సబ్మిట్ చేశాడు. అయినా కానీ ఆ 15 లక్షల రూపాయలు అట్లాగే సెల్ ఫోను అన్నీ పట్టిపోయారు. కానీ పోలీసు వారు ఇందులో ఏ రకంగానూ సాయం చేయాల. ఇంకొక చెప్పుకోతగ్గ విషయం ఏమిటంటే ఈయన మన కందులు దుర్గేష్ గారికి వీరాభిమాని. కందులు దుర్గేష్ గారు నగ్గాలని చెప్పి నిద్రాహారాలు మానేసి రోడ్డు మీద తిరిగి ఎన్నో సేవా కార్యక్రమాల్లో అట్లాగే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు. కానీ ఈరోజు జన సైనికుడికి ఇంత కష్టం వస్తాయి కనుక ఆయన ఆదరించే నాదుడు లేకుండా పోయాడు. రేపొద్దున ఇదే కష్టం కోటిపల్లి అయ్యప్పకు వచ్చింది, రేపొద్దున మనకు వస్తుంది. ఇది ఏంటి అసలు ఇంత దుర్మార్గం? కాకపోతే కనుక ఈ అటాక్ చేసిన భూపతి రాజు, అతికాల శ్రీను అధికార పార్టీ వ్యక్తులే, అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకు అటాక్ చేశారు అంటే కనుక వీళ్ళ మెయిన్గా అటాక్ చేసిన కారణం వచ్చి ఈయన సొసైటీ మీద అవినీతి జరిగింది. వాళ్ళ అమ్మగారు సంతకాలు పెట్టేసి వాళ్ళు లోన్ తెచ్చుకుని తినేసారు. దాని మీద కోర్టులో కేసు వేసారు. ఆ కోర్టులో కేసు విత్డ్రా చేయమని 2 సార్లు అటాక్ చేశారు. ఫస్ట్ అటాక్ వచ్చి మార్చి 29th 2025 కరెక్ట్గా మ్యారేజ్కి 2 రోజుల ముందు. ఈ దరిద్రులు ఇంకొక ఏదో పని ఏం చేశారంటే మ్యారేజ్ చెడగొట్టేయడానికి అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సాయశక్తిలో ట్రై చేశారు. కాకపోతే ఆ దేవుడు కరుణించి పెళ్లి మాత్రం చేశారు. ఈ పెళ్లికి మాత్రం కందులు దుర్గేష్ గారు కూడా అటెండ్ అయ్యారు. కందులు దుర్గేష్ గారు అభయం ఇచ్చారు. కాకపోతే ఏంటంటే కొన్ని అధికార పార్టీలో ఉండటం వల్ల, కూటమి వ్యక్తులు ఉండడం వల్ల ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. ఆయన చాలా కష్టపడుతున్నారు. కానీ ఈరోజు జన సైనికుడికి అంటే ఈరోజు నరికేసి చంపేస్తారు వీళ్ళు, నాకు అర్థం కావట్లా. ఇట్లా కత్తిలతో అటాక్ చేసేస్తున్నారు. ఇంట్లో బంగారం, పెళ్లి, పట్టు చీరలు అన్నీ పట్టిపోయారు. ఇవన్నీ చేసేది ఏంటంటే భూపతి రాజు, అలాగే అతిగాల సీను. ఈ భూపతి రాజు రవి వర్మ అసలు ఏం చేస్తాడు అంటే కనుక ఈయన సిద్ధహస్తుడు. రేప్ కేసులు పెట్టించడం, ఇంటి మీదకి ఒక 100 మందిని పంపించడం, అట్లాగే ST/SC కేసులు పెట్టిస్తాడు. మెయిన్ ఈయన సిద్ధహస్తుడు ఎందుకంటే ST/SC కేసులు. అలాంటి వాళ్ళకి మన అధికార కూటమి కొమ్ము కాస్తుంది. ఇది మన దిగజారుడి జనం కింద మార్చుకోవాలి. ఎన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నాము అంటే కనుక ఆపోజిట్ పార్టీకి మనం లోకు అవ్వకూడదు అని చెప్పేసి ఎన్నాళ్ళు ఊరుకున్నాం. కానీ 2వ అటాక్ నిన్న జరిగింది. ఫ్రెండ్స్, ఏం చేద్దాం మీరే చెప్పండి. ఇది ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు చేరే వరకు పంపించండి ప్లీజ్.